దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 92:13 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వర్ధిల్లాలంటే ఏం చేయాలి? ఏ విధంగా వారు వర్ధిల్లినారు అంటే, దేవుని మందిరంలో నాటబడిన వారై. నిజముగా దేవుని మందిరంలో నాటబడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీదకి వచ్చును. దేవుని మందిరము ద్వారానే దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామంది ఈ దినాలలో దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి వెళ్ళడానికి కష్టపడుతూ ఉన్నారు. ఏదో బరువును మోస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉన్నారు. నిజముగా దేవుని మందిరానికి చాలామంది దూరం అయిపోతూ ఉన్నారు. వారి వారి పనులలో, వారి వారి సంపాదనలో పడిపోయి దేవునికి సమయం ఇవ్వడానికి వారు వెనకంజ వేస్తూ ఉన్నారు. ఇష్టపడటం లేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలోనే మనకు ఆశీర్వాదం, దేవుని సన్నిధిలోనే మనకు దీవెన, దేవుని సన్నిధిలోనే మన జీవితానికి ఒక అర్థము తెలియబడతా ఉంది. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నిజముగా దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఆ యొక్క అభివృద్ధి, ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని మర్చిపోకూడదు. దేవుని సన్నిధిలోనే దేవుడు మనం దర్శిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.